202 వస్తేనే మన ట్రేడ్ లేదంటే కాదు. అది ప్రైస్ 202 టచ్ అవ్వాలి, ఇంకా కనబడాలి. అది ఇప్పుడు మీరు టాప్ లాస్ కాస్ట్ లాస్ తీసుకొచ్చింది. ఈ ఒక్క అలవాటే మిమ్మల్ని సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వకుండా ఆపేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ రీబిల్డింగ్ ట్రేడింగ్ సైకాలజీ 2.0 ద ప్రాసెస్ షిఫ్ట్. మనం 7 days నుండి రమేష్ జర్నీ చూస్తున్నాం కదా. రమేష్ ఈరోజు ఏం చేశాడో చూద్దాం రండి. ప్రతిరోజులా కాకుండా రమేష్ ఈరోజు ప్రశాంతంగా మార్కెట్ ముందు కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది నాకు అని చెప్పి. అప్పుడే రమేష్కి ఒక 3 విషయాలు అర్థమైంది. మార్కెట్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ మన ట్రేడ్ సెటప్ని, మన రిస్క్ మేనేజ్మెంట్ని 100% మనమే కంట్రోల్ చేయగలం అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ఇవాళ కూడా రమేష్ ట్రేడ్ చేశాడు, కానీ ప్రాఫిట్స్ కోసం కాదు, తను సెట్ చేసుకున్న రూల్స్ని ఫాలో అవ్వగలుగుతున్నాడా లేదా అని చెక్ చేసుకోవడం మాత్రమే. మన ట్రేడింగ్ కెరీర్లో కూడా అదే కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎప్పుడైతే రిజల్ట్ చూడకుండా రూల్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మార్కెట్ సర్వే అవ్వగలుగుతాం మనం. మీ ట్రేడింగ్ జర్నీలో మీరు ప్రాఫిట్స్ చూస్తారా లేదా రూల్స్ని చూస్తారా? ఆనెస్ట్గా కామెంట్ చేయండి. డే 8 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.